ఫ్రెండ్స్, మ్యాంగో పచ్చళ్ళ సీజన్ మూడో రకం ఉల్లి ఆవకాయ. ఈ ఉల్లి ఆవకాయ కోసం 2 స్పూన్ల మెంతులు వేయించేసుకొని 3/4 గ్లాసు కల్లుప్పు ఇలా మిక్సీ పెట్టేసేసి రెడీ చేసి పెట్టాను. ఒక 3/4 గ్లాసు ఆవపిండి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక కారం అంటే మనకు పచ్చళ్ళ కారం ఇంట్లో ఆల్రెడీ ఉండే ఉంటుంది కదా. ఇక అది అంతే. 2 ఉల్లిపాయలని చిన్న ఉల్లిపాయలని పొట్టు తీసేసి పక్కన పెట్టేసేసాను కచ్చాపచ్చాగా దంచుకొని. ఈ ఆవకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసేసి కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరనిచ్చేసి 4 గ్లాసులు ముక్కలైనవి. మీరు దేంతో కొలుచుకున్నా దాంతో ఖచ్చితంగా 4 గ్లాసులు అయితే కొలుచుకోండి. ఒక కొంచెం శనగ నూనె వేస్తున్నాను. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా ఒకసారి అలా కలిపేసేసుకొని మొత్తం ఆయిల్ ముక్కలకు పట్టే వరకు కలిపేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన వదిలేయాలి. అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు ఫుల్ కారం వేసేసాను. 3/4 గ్లాసు సాల్ట్ కల్లుప్పు మిక్సీ పెట్టుకున్నది వేస్తున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు మెజర్మెంటు. అదే గ్లాస్తో 3/4 గ్లాసు ఆవపిండి వేస్తున్నాను. 2 స్పూన్ల మెంతిపిండి వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఉల్లిపాయ కచ్చాపచ్చగా దంచుకున్నది ఇందులో వేసేసి చక్కగా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా చేతితో కలిపేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా శుభ్రంగా అడుగుదాకా కలిపేసేసి కొంచెం ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టేసి 3 రోజులు అయిన తర్వాత తీసి చూడండి. ఇదిగోండి ఇలా అయితే ఉంది. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అద్దరిపోయే టేస్ట్ వచ్చింది. ఇక దీన్ని రైస్లోకి కానీ మనం దోశల్లోకైనా సరే చాలా బాగా వాడుకోవచ్చు. మరి వెళ్తూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో